500 ఏళ్ల నాటి కళ నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ పన్నాల హరీష్ రెడ్డి మల్కాజ్గిరి అర్బన్ బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. అయోధ్యలో బాలరాముడిది ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. మన ఉండంగా ఇలా జరగడం, మన వల్ల చూడగలగడం అనేది చాలా హ్యాపీగా ఉంది. 500 సంవత్సరాల తర్వాత మనము ఉండి ఈ తరంలో చూస్తాము అని అనుకోలేదు కదా, చూడడం చాలా బాగుంది. అంటే దీన్ని ప్రతి గుళ్ళో మనం రాముడు, సీత, లక్ష్మణుడు ఇలా అందరినీ ఉంటారు కదా, ఈ గుళ్ళో ఓన్లీ బాలరాముడే ఉన్నాడు. సో మీరు ఏమనుకుంటున్నారు? బాలరాముడు అనేది కూడా రాముడు అన్నట్టే కదా, ఇప్పుడు ఆయన ఉన్నాడంటే ఆల్మోస్ట్ ఇంక అందరి దేవుళ్ళు వచ్చినట్టే కదా. అందుకే నేను చూసాం, అది ఇప్పుడు రాముల్లోనే అందరూ దేవుళ్ళని చూసుకుంటారు కదా, అలానే అందరూ ఉన్నారు అనుకుంటున్నాను. అంటే గుడి ఇంకా పూర్తిగా కన్స్ట్రక్ట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు దాన్ని ప్రాణప్రతిష్ఠ చేశారు. అంటే మోడీ ఏమన్నా పొలిటికల్ గురించి అలా ఏం లేదు, ఇంకా ఆయన రావాలి అనుకున్నాడు, ఆయనతో ఆజ్ఞ వచ్చింది అనుకుంటున్నాం. అంటే తొలి పూజ ఎప్పుడైనా కానీ పూజారులు అలా చేస్తారు కదా, మోడీ చేతుల మీదుగా జరిగింది. సో మీరేమన్నా? ఇంకా ఆ రాముడి ఆయనతో చేపించుకున్నాడేమో, మరి చెప్పలేము కదా మనం. ఎవరికి ఎంత భాగ్యమో అంతే అంటారు కదా, అలా ఏమన్నా ఆయన చేతుల మీదుగా జరిగింది. లైవ్లో చూసారా మీరు విగ్రహాన్ని? కానీ అది చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. నిన్న అలంకరణ లేకుండా ఈరోజు అలంకరణ చూస్తే అసలు ఆయనేనా అన్నట్టుగా అనిపించింది. అయోధ్యలో రాముడిది ప్రాణప్రతిష్ఠ జరిగింది కదా, మీరు ఎలా? చాలా మంచిగా జరిగింది మేడం. దేవుడి పెళ్ళి మంచిగా చేసిర్రు, మంచిగా జరిగింది. టీవీలో మేము ప్రత్యక్ష ప్రసారం చూసినాం. అక్షంతలు కూడా ఇంటింటికి పంపించిర్రు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఈరోజు. అంతే, చాలా మా ఫ్యామిలీ మొత్తం కూడా అక్షంతలు వేయించుకున్నాం. దేవుడి గుడికి వెళ్ళినాం, దర్శనం చేసుకున్నాం. మేము ముస్లిం అయినా కానీ టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో దర్శనం చేసుకొని రాముడికి మొక్కుకొని వచ్చినాం. మేము మాకు అంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. 500 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. అంటే అది 500 సంవత్సరాల కింద జరిగింది మాకు తెలియదుగా మేడం, ఇప్పుడు జరిగింది మాకు తెలుసు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం. మేము ప్రాణప్రతిష్ఠ జరిగింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా మంచి ఫీల్ అవుతుంది. 500 సంవత్సరం నుంచి ఇప్పుడు గుడి ఓపెన్ అయింది, మనకు బాగా మంచి అనిపిస్తుంది అట్లా. సో అంటే ప్రతి గుళ్ళో కూడా రాముడు, లక్ష్మణుడు ఇలా అందరు ఉంటారు కదా, ఈ గుళ్ళో ఓన్లీ బాలరాముడే ఉన్నాడు. సో ఏమనుకుంటున్నారు దాని గురించి? మంచి అనిపిస్తుంది. ఒక్కటి అన్ని గుడిలు ఉండొచ్చు కానీ ఇప్పుడు అక్కడ అయోధ్యలో కదా రామ మందిరే ఉండే, ఏది పెద్దోళ్ళు ఏదో అనుకొని అదే ఉండాలని అట్లా. గుడిని చూసారా లైవ్లో, టీవీలో ఈరోజు ఎలా అనిపించింది? బాగానే మంచి డెకరేషన్ బాగానే చేసినారు, బాగా మంచి అనిపిస్తుంది అట్లా. మేము కూడా పోవాలనుకోను కానీ ఇక్కడ బిజినెస్ ఉంది కాబట్టి పోలేను అట్లా. అంటే రాముడి విగ్రహం చూసారా? నిన్న ఏమో డెకరేషన్ లేకుండా ఈరోజు అలంకరించారు కదా, ఎలా? చూసినా ఇప్పుడు కూడా మా మార్వాడి వాళ్ళు కూడా ఇక్కడ చేస్తున్నారు, గుడికి పోయినారు, మేము కూడా పోయి వచ్చిన. ప్రాణప్రతిష్ఠ జరిగింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 5 సంవత్సరాల తర్వాత వచ్చింది, 500 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి ఇప్పుడు రెడీ అయ్యింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా మనకి అక్షంతలు కూడా పంపించారు మోడీ, ఇంకా చాలా బాగుంది. ఇంటింటికి అక్షంతలు పంపించారు, పూజ చేసుకోమన్నారు. మళ్ళీ ఇంకా 11 దీపంతాలు సాయంత్రం ముట్టిమని చెప్పారు, పటాకులు కూడా కాల్చమన్నారు. చాలా హ్యాపీగా ఉంది. మా ఇంటి సైడ్ అయితే అందరూ లైట్స్ కూడా వేసుకున్నారు. ఇళ్ళల్లో లైట్స్ పెట్టుకుంటారు కదా, చిన్న చిన్న లైట్స్ అవి పెట్టుకున్నారు ఇళ్ళల్లోకి. మా సైడ్ ఇంకా చాలా బాగా చేస్తున్నారు, గ్రాండ్గా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. లైవ్లో చూసారా ఈరోజు మీరు? చూశాను, మార్నింగ్. రాముడిది చూసారా విగ్రహం? కానీ అది విగ్రహం చూశాను, చాలా బాగా అనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత ఎట్లా అంటే రియల్గా చూసినట్టుగా అలాగా బాగుంది. చాలా బాగా చేశారు, డెకరేషన్ చేసిన అంతా చాలా బాగా చేశారు. ఆ గుడిని చాలా బాగా కట్టించారు. ప్రతి గుళ్ళో కూడా రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అలా అందరినీ సమేతంగా ఉంటది. ఈ గుళ్ళో మాత్రం బాలరాముడిదే ఉంది. అవును, బాలరాముడిదే ఉంది. అదే ప్రత్యేకం కదా ఆ గుడికి, అందుకే అదే పెట్టారనమాట. అయోధ్యలో ఈరోజు బాలరాముడిది ప్రాణప్రతిష్ఠ జరిగింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇట్లా అది 500 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. దీన్ని పొలిటికల్ యాంగిల్లో చూడొద్దు. యాక్చువల్లీ అంటే ఇంతమంది హిందువుల ఆరాధ్యతమైన రాముడిది ఈరోజు సాధ్యమైంది. సో ఇది పొలిటికల్ యాంగిల్లో చూడకుండా ఒక దైవభక్తితో చూస్తే మోడీ చేసింది గొప్ప పని 100%. అతను తప్ప వేరే ఎవరున్నా చేయలేకపోయేవారు. ఇది 100% కరెక్ట్. అది
అంటే లైవ్ చూసారు కదా రాముడిది రూపం కానీ అది ఎలా అది చాలా బాగుంది అసలు. అది ఇంకా నాకు తెలిసి ఇన్ ఫ్యూచర్ కానీ ఇంకా ముందు కానీ అట్లాంటిది లేదు అని అనిపిస్తుంది. ఇక్కడ ఓన్లీ రాముడిది మాత్రమే విగ్రహం పెట్టారు కదా, ప్రతి గుళ్ళో రాముడు సీత లక్ష్మణుడు అట్లా సమేతంగా ఉంటుంది కదా, ఈ గుళ్ళో ఓన్లీ రాముడిదే పెట్టారు. దాని గురించి బాలరాముడు కాబట్టి రాముడిదే ఉంటుంది. బాలరాముడు అంటే బాలుడుగా ఉన్నప్పుడు పెళ్ళి కాదు కదా, సో దట్ అందుకనే రాముడి విగ్రహం, బాలరాముడు కాబట్టి రాముడి విగ్రహం ఒకటే పెట్టారు. అక్షింతలు పంపించారు కదా ఇంటింటికి, మీకు వచ్చా? వచ్చాయండి. వేసుకున్నారా? యా ఈరోజు సాయంత్రము దీపాలు పెట్టాలి అలా అంటున్నారు, మరి పెడుతున్నారా? పెడతాము. అది ఒక యూనిటీ కింద పెట్టమన్నారు. అది 100%. అయోధ్యలో రాముడిది ప్రాణ ప్రతిష్ఠ చేశారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతుంది? టీవీలో చూసిన దాన్ని బట్టి, న్యూస్ని చూసిన బట్టి ఇదంతా ఓకే మేడం. అంటే మంచిగా జరుగుతుంది యాక్చువల్లీ. ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరుగుతుంది కదా, ఎప్పటి నుంచో చాలామంది ఇండియన్స్కి అది కళ. సో ఇది ఈరోజు నెరవేరుతుంది కాబట్టి అందరికి హ్యాపీనే. 500 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేశారు, సో ఏమన్నా ఫీల్ అవుతున్నారు? చూసారా లైవ్లో నేనైతే చూడలేదు, కొంచెం బయట పని మీద తిరుగుతున్నా. బట్ నేను విన్న న్యూస్ని బట్టి మాత్రం మంచి పనే జరుగుతుంది. ఎందుకంటే మన ఇండియాలోని హిందువులు క్రిస్టియన్స్ ఉంటారు. సో చాలామంది 90% అంటే 70% హిందువులే ఉంటారు. సో అందరికీ మంచిదే కదా, ఒక దేవుడు ఉంటాం, ఆ దేవుడి కోసం మనం వ్రతాలు చేయటం, మంచిగా ఉండటం, మంచి మాట్లాడుకోవటం, ఇవన్నీ మంచిదే కాబట్టి మంచినే జరుగుతుందని అనుకోవాలి. అక్షింతలు ఇచ్చారు అందరికి, ఇంటింటికి తిరిగి. అందలేదు, అవి మాకు అందలేదు. చుట్టుపక్కల వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, మాకు రాకపోవచ్చు ఆ టైంకి, అంతే. కానీ బట్ మంచిదే జరుగుతుంది. ప్రాణ ప్రతిష్ఠ జరిగింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సూపర్ ఫీలింగ్ ఉంది. జై శ్రీరామ్. అంటే ఫ్లాగ్ కూడా పెట్టుకున్నారు కదా మీరే. రాముడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, రాముడు అంటే అందరికి ఇష్టమే. కేవలం ఏముంది, జై శ్రీరామ్ అని పలకడమే ఈరోజు అంతా ఉంది. ఈరోజు ఈవినింగ్ దీవాళీ చేయాలని చెప్పి మోడీ గారు ఎలా చెప్పారు మనకు, ప్రధానమంత్రి సెలబ్రేషన్ చేసుకోవాలి. ఈరోజు అనేది చాలా బిగ్ డే అనమాట. అబౌట్ మనం 500 years చాలా కష్టపడి ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేస్తే ఈరోజు వచ్చింది మనకు. దీన్ని మనం చాలా గొప్పగా సెలబ్రేట్ చేయాలి అంతే. జై శ్రీరామ్. టీవీలో చూసారా రాముడిది? చూసాను. మీకు ఎలా అనిపించింది అలంకరణ కానీ అవన్నీ? చాలా మంచిగా ఉంది, చాలా బాగుంది. మా ఇంటిలో అంతా చూసాము, సూపర్ ఉంది. అలంకరణ అంతా బాగుంది. కేవలం ఇంకోటి హైదరాబాద్కి మనకు కూడా మంచి ఆపర్చునిటీ వచ్చింది. హైదరాబాద్ నుంచి డోర్స్ వెళ్ళాయి కదా, మన దగ్గర నుంచి వెళ్ళాయి కదా, హైదరాబాద్ బోయినపల్లి నుంచి. చాలా సూపర్ ఉంది. ఇంకోటి ముత్యాలహారం కూడా వెళ్తుందంట కదా, చిన్నజీర స్వామి తీసుకెళ్తారు. జై శ్రీరామ్. ప్రాణ ప్రతిష్ఠ జరిగింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మా పిల్లలకు కూడా హ్యాపీగా ఉంది. అంటే లైవ్లో చూసారా మీరు, టీవీలో చూసారా? నేను చూశాను మేడం, నరేంద్ర మోడీని ఆయన నమస్కారం చేశారు కదా రాముడు వాళ్ళకి కూడా, సాష్టాంగ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా. అక్షింతలు ఇచ్చారా? అవును మేడం, అక్షంతలు ఇచ్చారు. మేము 5 దీపాలు పెట్టుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు సాయంత్రం 5 o'clock. పెట్టుకుంటాం మేడం, షూర్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా అనిపిస్తుంది అక్క. అంటే ఇప్పుడు 500 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రామ మందిరం ఓపెన్ అయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే అప్పుడైతే మన ముస్లిం వాళ్ళు చేసిరు కదా, మసీద్ పూలగొట్టారు. ఇప్పుడు మన మోదీజీ ఇంకా ఆయన ఉంది కదా చేసిన, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. చూసారా లైవ్లో? లైవ్లో చూసాను అక్క, ఒక 1 hour దాకా చూసాను. బాలరాముడి విగ్రహం ఎలా ఉంది? చాలా బాగుంది అక్క. అయితే 500 సంవత్సరాలదంట కదా, అది చాలా బాగా అనిపిస్తుంది. అయోధ్య 500 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఓపెన్ చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది. దేవుని దగ్గర మంచిగా చేసి ఆ కట్టడాలు టీవీలో లైవ్లో వచ్చింది చూసాం ఆల్రెడీ. మోదీ గారు, ఆ గుజరాత్ వేరే అతను ఉంటారు కదా, అతని పేరు యోగి, వాళ్ళందరూ వచ్చి ఇప్పుడే జరుగుతుంది. ఆల్రెడీ లైవ్ వస్తుంది. ఇప్పుడు చూస్తే కూర్చున్నారు టీవీలో, చూసాను. చాలా మంచిగా ఉంది. రాతి కట్టడాలు అంటే కదా అది ఇంచుమించు 5 సంవత్సరాలైనా సరే చెక్ చెదరకుండా ఉంటాయి కదా, అట్లా బాగుంటుంది. మరి మోడీ కట్టించారు కదా ఇప్పుడు, అంటే మొత్తం పూర్తి కాకముందే ప్రాణ ప్రతిష్ఠ చేశారు కదా, సో ఇదేమైనా పొలిటికల్ దాని కిందకి తీసుకోవచ్చా మనం? అట్లాగే దేవుడికి సంబంధించింది కదా, పొలిటికల్ ఏముందండి? పొలిటికల్ ఏముండదు. పొలిటికల్ అనుకుంటే కూడా అంతవరకు రాదు కూడా. అంటే ప్రతి గుళ్ళో కూడా మనము రాముడు, సీత, లక్ష్మణుడు, ఇట్లా ఆంజనేయ స్వామి అందరినీ
నలుగురిని చూస్తాం కదా, ఈ గుళ్ళో ఓన్లీ బాలరాముడిగా ప్రతిష్ఠించారు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ టైం పెడితే పెట్టచ్చు, అట్లా సింగిల్గా పెడతాం అన్నది అవ్వదు, కానీ నెక్స్ట్ టైం అట్లా మళ్ళీ యాడ్ చేస్తే చేయొచ్చు. అది మనం అంతవరకు జస్ట్ ఇప్పుడే కదా ఓపెన్ అయింది, తర్వాత పెట్టి అంటే ఒంటరిగా పెడదాం అన్నది అవ్వదు. కంపల్సరీ చిన్న చిన్న విగ్రహాలన్నా పెట్టి ఏదో మొత్తం మీద చేస్తాం. అయోధ్యలో రాముడి వారి ప్రాణప్రతిష్ఠ జరిగింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? సూపర్గా ఉంది మేడం. లైఫ్లో ఇంకా అలాంటి జరగటం కూడా కష్టమేనమాట. అంటే మీకు 500 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ చేశారు కదా, సో మీరు ఎలా అనుకుంటున్నారు దాని గురించి? చాలా గ్రేట్ మేడం, అది సాధించడమే చాలా గొప్ప అనమాట. అయోధ్యలో బాలరాముడిది ప్రాణప్రతిష్ఠ జరిగింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నెంబర్ 1 అమ్మ, అది ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఓపెన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ. అంటే మోడీ అది కట్టించారు కదా, సో ఇప్పుడు పూర్తి కాకముందే ప్రాణప్రతిష్ఠ చేశారు, సో దీంట్లో ఏమన్నా ఎలక్షన్ స్టంట్ అలా అనుకోవచ్చా? లేదు, ఎందుకంటే ముస్లిమ్స్ ఇప్పుడు హిందువులు బాయ్ అయిపోయారు. అక్కడ అంతా కూడా మంచిగానే ఉందా, వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు మాకు కూడా. ఎందుకంటే వాళ్ళే ప్రసాదాలు ఇస్తున్నారు, కొంతమంది బొంబాయి నుంచి కూడా నడిచి వచ్చారు, అంతా కూడా ముస్లిమ్స్ కూడా హెల్ప్ చేశారు. ఓకే, ప్రతి గుళ్ళో కూడా మనము రాములు వారు, సీతమ్మ, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఇలా అందరూ సమేతంగా చూస్తాము. ఈ గుళ్ళో ఓన్లీ బాలరాముడినే ప్రతిష్ఠించారు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏంటంటే అమ్మా, మరి 4 నుంచి ఆగింది కదా, ఆగినందుకు ఇప్పుడు మరి ప్రత్యేకించి ఉంటుంది, ఇప్పుడు ప్రత్యేకించి ఉంటుంది కాబట్టి ఇది నెంబర్ 1. ఎలా ఫీల్ అవుతున్నావు? రాముడు అయింది, రాముడు నిజంగా వచ్చాక ఉందక్క ఈసారి పండుగ బాగుంది. ఈసారి టీవీలో చూసావా లైవ్? చూసానక్క. ఎలా అనిపించింది నీకు? బాగుందక్క, మళ్ళీ వచ్చేసారి కూడా రావాలి ఇదే పండుగ మళ్ళా. ఇది ఒక్కసారి ప్రాణ ప్రతిష్ఠ చేసినట్టు, అంటే 1000 సంవత్సరాలు ఇలానే ఉంటుంది చెక్కు చెరగకుండా. సో హ్యాపీ ఉందా? హ్యాపీ అక్క. హ్యాపీయా? ఫుల్ హ్యాపీ అక్క. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అక్కడికి మేము కూడా వెళ్ళి చూసే ఛాన్స్ ఉంటే బాగుండని ఫీల్ అవుతున్నాం. ఒక్కసారన్నా ఆ టెంపుల్ని లైఫ్లో ఒక్కసారన్నా విజిట్ చేయాలని నేనైతే అనుకుంటున్నా. కంపల్సరీ విజిట్ చేస్తాను ఆ లైఫ్లో ఒక్కసారి. ఆల్మోస్ట్ 500 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేశారు అక్కడ రాముల వారిని. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఎంతో స్ట్రగుల్, ఎంతోమంది కష్టపడి దీని గురించి ఎంతోమంది స్ట్రగుల్ అయితే కానీ ఇప్పుడు రిజల్ట్ రాలేదు. చాలా హ్యాపీగా ఉంది. అంటే రాముడి కోసం అంత పెద్ద టెంపుల్ కట్టడం ఇట్స్ వెరీ గ్రేట్ యాక్చువల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.